దేశంలో మళ్ళీ ఒకసారి పెట్రోల్ డీజిల్ కొరత ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మనందరం వింటూ వచ్చాం, ఇక యుద్ధం ఆగిపోబోతోంది, పెట్రోల్ డీజిల్ కొరత ఉండదు, హర్ముజ్ స్ట్రైట్ నుంచి షిప్పులు మళ్ళీ యథాతథంగా రాబోతున్నాయి అని అందరూ సంతోషపడ్డారు. ఒక 20 రోజుల క్రితం ఎక్కడ చూసినా సరే నో స్టాక్ బోర్డులు, కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు మనం చూసాం. కానీ ఆ పరిస్థితి కొద్దిగా తగ్గుతూ వచ్చింది. సోషల్ మీడియాలో సైతం ఒకప్పట్లాంటి రూమర్స్ కానీ ప్రజల్ని భయపెట్టే వార్తలు కానీ మనం చూడలేదు. కానీ ఒక్కసారిగా గత 2 రోజుల్లో సీన్ మారిపోయింది. ఇక అంతా బాగుంది అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పాకిస్తాన్లో జరిగినటువంటి రెండో దశ చర్చలు కూడా విఫలమవడంతో మరొకసారి హర్ముజ్ స్ట్రైట్ దగ్గర సీరియస్ సిచ్యువేషన్ నెలకొంది. షిప్పుల్ని మేము వదలం, ఒకవేళ మా పర్మిషన్ లేకుండా వెళ్తే పేల్చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంటే, మీ పర్మిషనే కాదు మా పర్మిషన్ లేకుండా మీరు షిప్స్ని వదిలినా సరే మేము వదలం అని చెప్పేసి అమెరికా పూర్తిగా బ్లాకేట్ చేసిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో యుద్ధం మరొకసారి తీవ్రతరం కాబోతోంది అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ కొరత మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో చూస్తే ఇప్పటికే చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15% బంకులు మూసివేశారు. బంకులకు ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు మనకు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అని తేడా కూడా లేకుండా డే టైంలోనూ నైట్ టైంలోనూ ఎక్కడ చూసినా ఒకటే ప్యానిక్. పెద్ద పెద్ద డ్రమ్ములు పట్టుకొని క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి ప్రజల్ని మనం చూస్తున్నాం. కిలోమీటర్ల కొద్దీ ట్రాక్టర్స్, పెద్ద పెద్ద క్రేన్స్, కార్లు, బస్సులు, క్యూ లైన్లు మనం యథాతథంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీంట్లో చాలా వరకు ప్యానిక్ బుకింగ్తోనే జరుగుతుంది ఈ గందరగోళం అంతా అని కొంతమంది అంటుంటే, సాధారణం కంటే అమ్మకాలు భారీగా పెరిగాయి దీనివల్ల అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. బంకులకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో కంపెనీస్ షార్టేజ్ క్రియేట్ అయింది అని ఓవైపు చెప్తున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరత లేదు అంటూ కేంద్రం చెప్తోంది. ప్రజలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తోంది. యుద్ధం ఆగినా పెట్రోల్ డీజిల్ కొరత అసలు ఎందుకు అనే ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై జనం మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యే వరకు మీరు ఎందుకు ఆగుతున్నారు అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంటే, ఇప్పటికే ఏపీలో సీఎం వార్నింగ్ ఇచ్చారు కంపెనీలకి. మీరు ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితిని ప్రభుత్వానికి, ప్రజలకు క్రియేట్ చేస్తే రేపు మీ విషయంలో పర్మిషన్స్ ఇచ్చే విషయంలో మేము ఆలోచించాల్సి వస్తుంది అంటూ ఓవైపు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తే, తెలంగాణలో సైతం వీలైనంత త్వరగా సిచ్యువేషన్ని సార్ట్అవుట్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు తెలంగాణలో ప్రస్తుతం కండిషన్ ఏంటి, ఎలా నడుస్తూ ఉంటుంది ఈ మొత్తం వ్యవస్థ అంతా అనేది నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు ఒక్కసారి ఆ విజువల్లో చూడొచ్చు, కొన్ని వందల మీటర్ల వరకు అనేక వందల మంది ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డ్రమ్ముల వరకు పట్టుకొని పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నారు. తాము కనీసం ఏ యూరిన్కో వెళ్ళాలన్నా సరే చెప్పులు అక్కడ వదిలి, క్యూ లైన్లో ఇంకెవరైనా దాటి వెళ్తారో అన్న భయంతో చెప్పులు అక్కడ వదిలో తనకు తెలిసిన వాళ్ళకి చెప్పి ఆ ప్లేస్ని రిజర్వ్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ అఫ్కోర్స్ కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అండ్ బ్లాక్ మార్కెట్ దందా విపరీతంగా కొనసాగుతుంది. 100 రూపాయల డీజిల్ని 200కి, 170 రూపాయలకి అమ్ముతున్నారు కొన్ని చోట్ల. పెట్రోల్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి తెలంగాణలో, అసలు మొత్తం వ్యవస్థ గురించి 2 మాటల్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణలో మొత్తం 4000 బంకులు ఉన్నాయి. అందులో ఒక హైదరాబాద్లోనే 700 పెట్రోల్ బంకులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 15% బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం 4000 బంకుల్లో 15% బంకులు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని చోట్ల నో డీజిల్, ఓన్లీ పెట్రోల్ అనేటువంటి బోర్డ్స్ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అంటే సుమారుగా ప్రతి 1000 బంకుల్లోనూ 150 బంకులు క్లోజ్ అయ్యాయి. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మిగతా బంకులకి రష్ పెరుగుతోంది. అండ్ ఈ బంకులు మళ్ళీ తిరిగి ఎప్పటికీ ఓపెన్ చేస్తారు అనేది వాళ్ళు చెప్పడం లేదు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలుగుతారో రన్నింగ్లో ఉన్నటువంటి బంకులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎన్ని బంకులకి నో స్టాక్ బోర్డులు పెడతారో ఈరోజు రాత్రికల్లా
తెలియని పరిస్థితి కనపడుతోంది. అయితే అసలు ఒక్కసారి రెగ్యులర్ కన్జంప్షన్ ఏ విధంగా ఉంటుంది? 4000 బంకులు ఉన్నాయి. అండ్ ఒక్క హైదరాబాద్లోని 700 బంకులు మనం చూస్తున్నాం కదా. రెగ్యులర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది అనేది చూస్తే చాలా సాధారణంగా రెగ్యులర్ డేస్లో చూస్తే పెట్రోల్ 95.74 లక్షల లీటర్లు ప్రతిరోజు కన్జంప్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 1.66 కోట్ల లీటర్ల కన్జంప్షన్ జరుగుతుంది. అంటే చాలా తీవ్రంగా యూసేజ్ పెరిగింది, మనకు అర్థమవుతుంది. చాలా ర్యాపిడ్గా డిమాండ్ పెరుగుతూ వస్తుంది, మనకు కనిపిస్తుంది. అంటే లక్ష కంటే తక్కువ లీటర్లు 95.74 లక్షల లీటర్లు 95.74 లక్షల నుంచి 1.66 కోట్ల లీటర్లకు పెరిగింది. సో మరోవైపు డీజిల్ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. 1.45 కోట్ల లీటర్లు ఉండేది, 1.45 లక్షల లీటర్లు ప్రతిరోజు కన్జంప్షన్ ఉండేది, 1.96 కోట్లకు పెరిగింది. అంటే సుమారుగా 50,000 లీటర్ల కన్జంప్షన్ పెరిగింది డీజిల్. అండ్ అట్ ది సేమ్ టైం పెట్రోల్ కూడా అదే పరిస్థితి మనకు కనపడుతోంది. అంటే 1 కోటికి పైగా లీటర్లు ఇప్పుడు పోతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా 95,74,000 లీటర్లు ప్రతిరోజు కన్జంప్షన్ ఉండాల్సింది. సో అన్ యావరేజ్ మనం చూస్తే ప్రతిరోజు 73% ఇక్కడ పెట్రోల్ డిమాండ్ పెరిగింది. అండ్ డీజిల్ డిమాండ్ 35% పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఓవైపు పెట్రోల్ బంకులైనా సరే ప్రజలైనా ఫేస్ చేస్తున్నారు అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. సో వాట్ ఈస్ ద రీజన్ హియర్? ఇక్కడ నిజంగా యుద్ధమే కారణమా? యుద్ధం ఒక్కటే కారణమా అంటే కానే కాదు. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వానిది కూడా బాధ్యత ఉంది, ఇంక్లూడింగ్ మనందరి బాధ్యతతో కలిపి ఖచ్చితంగా ఇక్కడ అందరి బాధ్యత ఉంది ఈ సమస్యకు, ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితికి. సో ఒక్కసారి ఆ రీజన్స్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 by 1 ఒక్కసారి బేసిక్ రీజన్స్ మనందరం చూద్దాం. సో ఇదిగో షార్టేజ్కి కారణాలు ఏంటి అనేది వస్తే అందులో బంకులకు క్రెడిట్ ఇవ్వకపోవడం. గతంలో సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. నిజంగా యుద్ధం వల్ల వచ్చిన షార్టేజ్ కంటే కూడా ఈ బంకులకు పైనున్నటువంటి కంపెనీస్కి మధ్యలో వచ్చినటువంటి గ్యాపే ప్రధానమైనటువంటి కారణం. అంటే ఒకప్పుడు బంకులకి కావాల్సినటువంటి పెట్రోల్ని, డీజిల్ని ముందు పంపించేవాళ్ళు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే స్టాక్ వచ్చేది. ఆ తర్వాత ఒక 2 డేస్కో 3 డేస్కో లేదంటే 1 వీక్కో యాజ్ పర్ దేర్ అండర్స్టాండింగ్ వీళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు పెట్రోల్ బంకుల నుంచి. అయితే ఇప్పుడు మాత్రం ముందు డబ్బులు కడితేనే మేము పెట్రోల్ పంపిస్తాం, డీజిల్ పంపిస్తాం అని చెప్పేసి కంపెనీస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇలాంటి ఒక సడన్ చేంజ్ వల్ల ఇది జరిగింది. మరి ముందే ఎందుకు మాట్లాడలేకపోయారు? ప్రజలకు సమస్య అవుతుందని కానీ, పెట్రోల్ బంకుల్లో షార్టేజ్ ఏర్పడుతుందని కానీ పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు తెలియదా? లేదు, ఇలా చేయడం వల్ల సడన్గా కంపెనీస్కి తెలియదా ఇలాంటి సమస్య వస్తుందని? తెలుసు. కానీ ఎవరికి వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించుకోవడం వల్లే ఈ సమస్య వచ్చి పడింది. అండ్ నెక్స్ట్ రీజన్ మనం చూద్దాం. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్, అవునన్నా కాదన్నా ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ పానిక్ బుకింగ్. అంటే చాలా భయంతో ఎప్పుడు ఏమైపోతుందో, పెట్రోల్ అయిపోతుందేమో, ఇంకా దొరకదేమో అని చెప్పేసి ప్రతిరోజు 10 లీటర్లు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు 25 లీటర్లు 50 లీటర్లు పట్టుకెళ్ళిపోతున్నారు. ఒక రోజులో మహా అయితే 1 లీటర్ పెట్రోల్ ఉపయోగించేటువంటి బండికి 1 లీటరు 2 లీటర్లు ఉపయోగించే వాళ్ళు ముందే తీసుకువెళ్ళిపోయి క్యాన్లో 20 లీటర్లు పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు, లేదా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఇక కార్ల విషయం కూడా అదే పరిస్థితి. రోజుకి 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేవాళ్ళు, 500 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేవాళ్ళు 5000 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇంత పెద్ద డ్రాస్టిక్ చేంజ్, అరౌండ్ 35% కంటే ఎక్కువగా డీజిల్లో డిమాండ్ పెరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మోర్ దెన్ 50-60% కంటే ఎక్కువగా పెట్రోల్కి డిమాండ్ పెరిగింది ఒక్కసారిగా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్, ప్యానిక్ బుకింగ్, ప్యానిక్ బయింగ్. అంటే ఇక దొరకదేమో అన్న భయంతో ఎక్కువ కొనేయడం. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, పెట్రోల్ డీజిల్ని ఇక్కడి బంకులకి కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో కూడా ఇలాంటి అండర్స్టాండింగ్ లోపమే ఉంది. దానివల్ల కూడా ఈ సమస్య వచ్చింది. వీటితో పాటుగా షిప్స్ లేటుగా రావడం. అండ్ అఫ్కోర్స్ మనందరికీ తెలిసిన విషయమే, ఈ యుద్ధం కారణంగా చాలా తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొని ఉంది. ఒకరోజు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తామంటారు, ఇంకో రోజు ఓపెన్ చేయమంటారు, ఇంకో రోజు అమెరికా నేను అడ్డుకుంటానంటుంది, ఇంకో రోజు ఇరాన్ షిప్లు వస్తే పేలిపోతాయంటుంది.
అంతలోకే ఇదిగో ఓపెన్ చేస్తున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పిన 24 గంటల్లోనే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు ఇరాన్ దగ్గర. సో దానివల్ల షిప్స్ అనేవి టైమింగ్స్ మిస్ అయ్యాయి. అంటే జనరల్గా ప్రతి వారానికి రావాల్సినటువంటి ఒక షిప్పు నెల రోజుల తరబడి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే ఆ మొత్తం స్టాక్ అంతా కూడా కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ డీజిల్ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఆగిపోయింది మనకు రావాల్సింది. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. ఒక్కొక్క షిప్లోనే 1,00,000 లీటర్ల పెట్రోల్ని ఎంత తక్కువ కాదన్నా మనకి పంపిస్తూ ఉంటారు. అలాంటిది కొన్ని షిప్పులు ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం రిఫైనరీల వద్ద నిల్వల సర్దుబాటు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. అంటే పైనుంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది, డైరెక్ట్గా పెట్రోల్ డీజిల్ రాదు. ఇరాన్ నుంచో లేదంటే ఇతర అరబ్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేది రష్యా నుంచి కానీ క్రూడ్ ఆయిల్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత రిఫైనరీస్ వాటిని రిఫైన్ చేసి వాటి నుంచి గ్యాస్ని, పెట్రోల్ని, డీజిల్ని, వైట్ పెట్రోల్ అని ఇలా రకరకాలుగా దాన్ని ఫిల్టర్ చేస్తారు, రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసిన దాన్ని తిరిగి మళ్ళీ సప్లై చేస్తారు. అయితే రిఫైనరీస్ దగ్గర ఈ గందరగోళం కూడా కొంత కారణం. ఎందుకు? చాలా వరకు ఇరాన్లో కానీ లేదంటే అరబ్ దేశాల్లో ఉన్నటువంటి రిఫైనరీస్ మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ వస్తున్నాయి. వీటి వల్ల కొన్ని రిఫైనరీస్ సరిగా పనిచేయడం లేదు. అట్ ది సేమ్ టైం భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలలో కూడా కొంత కొరత ఏర్పడింది. అంటే షిప్స్ టైంకి రాకపోవడం వల్ల పూర్తిగా గందరగోళం ఏర్పడింది, షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది. దానివల్ల రిఫైనరీస్ వద్ద కూడా అందాల్సినంత స్టాక్ ఇప్పుడు అందడం లేదు. అండ్ వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి కారణం ఖచ్చితంగా సోషల్ మీడియా రూమర్స్. ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇక్కడ ప్యానిక్ బుకింగ్ ఎంత పెద్ద రీజన్ అయిందో సోషల్ మీడియా రూమర్స్ కూడా అంతే పెద్ద రీజన్ అయింది. అంటే ముఖ్యమైనటువంటి వార్తా సంస్థలు చాలా వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు అందిస్తూ ఉంటాయి. కానీ వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంతో కొంత విలువల్ని పాటించే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్ ఎగ్జాజరేషన్ ఎక్కువగా లేకుండా ఆల్మోస్ట్ రియాలిటీలో ఉన్నటువంటి సమస్యల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో అలాంటి లిమిటేషన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఎథిక్స్ కానీ ఉండవు. సో ఎక్కడైనా ఏదో ఒక పెట్రోల్ బంకులో సమస్య ఉంటే ఇక పెట్రోల్ అంతా అయిపోయింది రాష్ట్రంలో అని చెప్పేసి ఎవరో ఒకరు పెడతారు. అది చూసి దాన్ని ఇంకొక 10 మందో 100 మందో షేర్ చేయడం మొదలు పెడితే అది అందరికీ చేరి ఆ ఏరియా మొత్తం గందరగోళం అయిపోయి ఎవరికి వాళ్ళు అది నిజం అనుకొని నమ్మి, ఒకవేళ నిజం కాదని తెలిసినా ఏమో అలాంటి పరిస్థితి వస్తే రాదని గ్యారంటీ ఏముంది అనుకొని ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి రూమర్స్ని నమ్మి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా పెట్రోల్ కొనడం, డీజిల్ కొనడం, లేదంటే వారానికి 10 రోజులకి నెల రోజులకి సరిపడా కూడా కొంతమంది దాచిపెట్టుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను మీరు నమ్మొద్దు అని ఆర్టీవీ మీకు మళ్ళీ చెప్తోంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే పెద్ద పెద్ద వార్తా సంస్థలు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వార్తా సంస్థలు లైక్ ఆర్టీవీ మీరు చూడండి, మేము ఏం చెప్తున్నామో వినండి, రియాలిటీ ఏంటో కొంత మీరు పోల్చుకోవచ్చు, అవకాశం ఉంటుంది, కనీసం మీకు తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో వచ్చినవన్నీ విన్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు మళ్ళీ పెరుగుతాయి. సమస్య లేకుండానే మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇక వీటితో పాటు మరొక 2 ప్రధానమైన కారణాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో మొదటిది ఖచ్చితంగా అవునన్నా కాదన్నా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక సమస్య గతంలో వచ్చింది ఆల్రెడీ. ఒక 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం మనం చూసాం, ఇదే సమస్యని మనం చూసాం. అప్పుడు మన దగ్గర నిల్వలు ఉన్నాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బట్ ఇన్ రియాలిటీ కొన్ని పెట్రోల్ బంకులు మనం చూస్తే నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి, చాలా వరకు క్లోజ్ చేశారు. కొన్ని పెట్రోల్ బంక్స్లో నో డీజిల్ ఓన్లీ పెట్రోల్ అనేటువంటి బోర్డ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే దేర్ ఈజ్ స్కేర్సిటీ. అది యుద్ధం వల్ల జరిగిందా లేదంటే కంపెనీస్కి పెట్రోల్ బంకులకి మధ్య ఉన్నటువంటి గ్యాపా అనేది పక్కన పెడితే ప్రభుత్వాలు వీటిని నియంత్రించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఇవి ఉంటాయి. అప్పుడే ఈ సమస్యను కనుక పరిష్కరించినట్లయితే మళ్ళీ ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. అండ్ ఈ సమస్య మరొకసారి సిమిలర్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది అంటే ప్రభుత్వాల వైఫల్యం ఇందులో ఖచ్చితంగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్లాక్ మార్కెట్ కూడా ఇందులో వన్ ఆఫ్ ది రీజన్. కొంత స్కేర్సిటీ ఉన్నా, ఏదో కొన్ని పెట్రోల్ బంకుల్లో స్కేర్సిటీ ఉన్నప్పటికీ, కొరత ఉన్నప్పటికీ చాలామంది ఈ స్టాక్ని పక్కన పెట్టుకొని బ్లాక్లో అమ్ముకోవడానికి ప్రయత్నించడం కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. అంటే సామాన్య ప్రజల్ని వాళ్ళ అవసరాలని వాళ్ళ అవకాశంగా మార్చుకొని దండుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ రక్తాన్ని పీల్చాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
అండ్ ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అండ్ ఆర్టీవీ మీకు చెప్పాలనుకునేది ఇది కేవలం తాత్కాలికమైనటువంటి సమస్య మాత్రమే. వీలైనంత త్వరగా ప్రభుత్వాలు వీటిని పరిష్కరించాలంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ పరిష్కరించడానికి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో లాగా ఏ పాకిస్తాన్లో లాగో బంగ్లాదేశ్లో లాగా మన దగ్గర అంత దారుణమైన పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా అట్ ఎనీ కాస్ట్ ఆ అవకాశం అయితే లేదు. మన ప్రభుత్వాలు అంతదాకా తీసుకువెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మీరు భయపడొద్దు. అందరికీ పెట్రోల్ డీజిల్ ఖచ్చితంగా దొరుకుతుంది. మహా అయితే 1-2 రోజులు మాత్రమే కొద్దిపాటి సమస్య ఉంటుంది. సో బీ కేర్ఫుల్.